ఆఫ్రికా దేశమైన మలావిలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అది పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస షిలీమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస చక్వేరా వెల్లడించారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని, అందులో ఎవరూ ప్రాణాలతో లేరని తెలిపారు. ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీని పేరును కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అలాగే కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవటి పరిదాలకు ఉప ముఖ్యమంత్రులుగా పదవులు దక్కాయి. భువనేశ్వర్లో జరిగిన భాజపా ఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి భాజపా అధిష్టానం తరపున పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి అనుకున్న దానికంటే తక్కువ స్థానాలు వచ్చాయి. ఇండియా కూటమి 29 సీట్లను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన భాజపా ఎన్నికల ప్రచారంలో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే పనితీరుపై ప్రశంసలు కురిపించింది. ఎంవీఏలోని కాంగ్రెస్, ఎన్సీపీలపై విమర్శలు గుప్పించింది.